కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకుని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయాలి ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు. ఆయన ఏం నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి, పెద్దలందరికీ కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్. 4 ఏళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉండి మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి, అందరికి పంపించాను లెటర్స్. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో కొంత అసమ్మతి ఉన్నప్పటికి కూడాను పెద్దలు అందరూ కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి. కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగే వస్తుందా, ఇది మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్, డైరీలో మేము పొందుపరిచింది గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడడం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది. మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే. లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు, మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా, ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరున్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలో ఒకడానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమని నేనేం మాట్లాడలేదు. అందరు కలిసే పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది ఫస్ట్ డాక్యుమెంట్ ప్రకాష్ రాజు గారు మా ఆఫీస్ పంపించారు. వీఆర్ ఆల్ అవేర్ దట్ ద టర్మ్ ఆఫ్ ది ప్రెజెంట్ elected Ma committee for the period of 2019-21 has ended. ఎప్పుడు పంపించారంటే 9th ఏప్రిల్, ఫ్రైడే 9th ఏప్రిల్. చూసుకోండి మీరు ఎంత అడ్వాన్స్లో పంపించారు. టు ఇంటెండ్ హోల్డ్ ఎలక్షన్స్ as the EC meeting has the EC meeting been called to decide the election process. Why is the general body not yet held yet? I request you to please address these apprehensions. భయపడుతున్నాం. దానికి మా నుంచి ఎందుకంటే ఇవన్నీ చదివితే మీకు ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి మీకు పంచుతాం, మీరే చూడండి. దానికి సమాధానం మేము వెంటనే ఏప్రిల్ 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజు గారికి ఈమెయిల్ పంపించాం మరుసటి రోజే, సేమ్ డే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధానంగా 1 సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఉండేది. ఎందుకు ఉండేదంటే వచ్చే కొత్త కమిటీ మీద బర్డన్ పడద్దు, ఈ అకౌంట్స్ అన్ని పూర్తవడానికి ఏప్రిల్, మే, జూన్ అవుతుంది. జూన్ తర్వాత జనరల్ బాడీ పెట్టుకుని చేయాలి. మధ్యలో అది మారింది ఎందుకో. జనరల్ బాడీలో 2019 జనరల్ బాడీలో పరుచూరి శ్రీ పెద్దలు, ఇండస్ట్రీకి ఒక పెద్ద మా మెంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ పాయింట్ని ప్రపోజ్ చేశారు. మీరు సెప్టెంబర్ పెట్టండి, అదే సరైనది అని చెప్పినప్పుడు మొత్తం జనరల్ బాడీ చప్పట్లు కొట్టి రాటిఫై చేసినటువంటి రెజల్యూషన్ యునానిమస్లీ. కాబట్టి ఇది సెప్టెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. రెండోది, మాకెవరికి ఇప్పుడు అధికార దాహాలు ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలని ఏం లేదు. ఒక విజన్తో మేము వచ్చాం. ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఆర్టిస్టుల మధ్యన ఉన్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాదులో మాకు తెలుసు రెంటెడ్ హౌస్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కాబట్టి
మేము ప్రకాష్ రాజ్ గారికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి మీడియా సోదరులకి, మీడియా లేకుండా ఏమీ ఉండదు, వారికి స్పష్టంగా చెప్తున్నాం. మన మెంబర్స్ అందరికీ 900 మెంబర్స్కి, కుటుంబం 900 మెంబర్స్. మొన్న ప్రకాష్ రాజ్ గారు షాక్ అయ్యాను, 500 మెంబర్స్ అన్నారు, మళ్ళీ ఓటర్స్ అన్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారు. 27 మంది సభ్యులు అన్నాడు, ఎగ్జిక్యూటివ్ 26 మందే ఉన్నారు. దెర్ ఇస్ నో డేటా. ఆయన డేటా కావాలని అడిగాడు, ఆయన డేటా అందిద్దామని నేను వచ్చాను. ఈ డేటా ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఏం చేసామనేది ఒక్క 10 నిమిషాలు మీరు ఓపికగా నాకు టైం ఇవ్వాలి, స్పష్టంగా మేము చెప్తాం. మాలో ఇప్పటికీ 914 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు, అసోసియేట్ మెంబర్స్ 29 మంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ 18 మంది ఉన్నారు. 3 సంవత్సరాలుగా అసలు ఎవరికి ఏమి ఇస్తే ఎవరు కోప్పడతారు, ఒక స్కూటర్ ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, లేకపోతే ఇంకోటి ఇస్తే కోప్పడతారు అన్న ఆలోచన ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని నేను ప్రాణం పోసి మేమందరం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, శివబాలాజీ జనరల్ సెక్రటరీగా, నేను జాయింట్ సెక్రటరీ, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫస్ట్ మేము తీసుకుంది ఏంటంటే, భారతదేశంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోమనండి, ఏ అసోసియేషన్లో జరగలేదు ఇంత అర్లీగా. ఈ యొక్క 700 మంది పై సభ్యులు ఇంటికి వెళ్ళి, మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళకి పరిష్కారం, దానికి ఏం పరిష్కారం కూడా తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోపెట్టి 6 నెలలు కష్టపడితే ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారు, ఎవరు ఎల్లోలో ఉన్నారు, దీన్ని బట్టి ఇవాళ జరుగుతుంది. సో డేటా ఎప్పుడే ఇచ్చేసాం. సర్వే అనేది ఒక చరిత్ర మాలో. దీన్ని బట్టే ఇప్పుడు కాదు, రేపు ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు ఎవరు ప్రెసిడెంట్కి వచ్చినా కూడా ఈ సర్వే పట్టే వస్తుంది. ప్రతి ప్రెసిడెంట్ అద్భుతంగా చేశారు. నా వంతు, మా వంతు, అందరూ వంతు, మా కమిటీ 26 మంది అందరూ ఏం చేయాలో చేశారు.